అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో యాసంగి రైతు భరోసా ఎప్పుడు మన ఖాతాల పడబోతా ఉంది. ఒకటి. రెండోది, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రైతు భరోసా పడాలంటే ఈ కండిషన్లకు మీరు ఉన్నారా? రెండోది, మీకు రైతు భరోసా రావాలంటే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నోళ్ళు, అంటే కొత్తగా భూమి కొనుక్కున్నోళ్ళు కానీ కొత్త పట్టదారులు కానీ మళ్ళా మీరు ధృవీకరణ చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి. పాతోళ్ళు అయితే ఆధార్ కార్డు మన ఆధార్ కార్డు భూమికి మన బ్యాంక్ ఖాతా లింకు చేసినట్టుగా ఇదేదో లింకు చేయనట గ్రామ పంచాయతీలలో. ఇవన్నిటి గురించి చూసుకుందాం. తెలంగాణలో రైతు భరోసా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ల కన్నా ముందా వెనకాలనా ఎప్పుడు అనే విషయాన్ని తెలుసుకుందాం. తెలంగాణ రైతాంగమా, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. వీళ్ళు ఎప్పటి నుంచి చెప్పేది కొండలకు గుట్టలకు దీనికి దానికి వెంచర్లకు ఏమో రైతు భరోసా శాటిలైట్ జరుగుతూ ఉన్నది. ఇంకా ఎన్ని రోజులు కాలయాపన? తెలంగాణ రైతులు వడ్డీ వ్యాపారాల దగ్గరికి పోయి బలైపోతున్నారు. ఆల్రెడీ ఎరువుల కోసం దీనికోసం దానికోసం అని ట్రాక్టర్ల ఖర్చులకు దీని ఖర్చులకు వాళ్ళు ఉన్నాయి అమ్ముకుంటా ఉన్నారు. పెట్టుబడి సాయం అన్న పేరుతోటి ఎటుపోతా ఉంది ప్రజాధనం అని మనం అడుగుతాం కదా. కాబట్టి ప్రజలందరూ ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. రేవంత్ రెడ్డి చేసేది మరి 15,000 అంటే 15,000 కాదు, 15,000 విషయం మనం మర్చిపోవాలి. చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న 15,000 ఇస్తాట మళ్ళీ 15,000 ముచ్చట బంద్ అయిపోయింది. తెలంగాణ కేసీఆర్ చిప్పనే మిగిల్చానని రేవంత్ రెడ్డి ఎన్నోసారి చెప్పే మళ్ళీ యాడికెళ్ళేస్తాడు 15,000 అన్ని గలబలి మాటలు. కాకపోతే టీజీ రైతు భరోసా రైతు భరోసా పైన కీలక అప్డేట్ అట. తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. కీలక నిర్ణయాలు సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య 65 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే పెట్టుబడి సహాయం అందించాలనే లక్ష్యంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. అగ్రికల్చరు శాటిలైట్ సర్వే అంటే శాటిలైట్ సర్వే వేరు, అగ్రికల్చర్ ఆఫీసర్ మన ఊళ్ళలో కత్తలేరా? రైతు వేదికలల్లా, గ్రామ పంచాయతీలల్లా, కొత్త ఎన్నికల సర్పంచులతోటి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి ఎంతున్నది. ఇంతకుముందు కేసీఆర్ ఏం ఎదురు తిరుగుదురు యాసంగి టైంలో పంట వేసిండ్రా వేయలేరా, ఇది బీడు భూమా, పలాన్ సర్వే నెంబర్, పలాన్ సర్వే నెంబరు. అప్పుడు విఆర్ఓలు విఆర్ఏలు ఉంటుండే, వీళ్ళందరికి పని ఉంటుండే. ఇప్పుడు వాళ్ళందరూ లేరు. వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఏం పని అంటే శాటిలైట్ సర్వే తోటి మేము సర్వే చేయిస్తూ ఉన్నాం, అయిపోయింది. ఇక ఇక్కడ కొండలు గుట్టలు అన్ని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఏఈఓలకు క్షేత్రస్థాయి పరిశీలన ఆదేశాలు కూడా జారీ చేసిండ్రు. కొండలు గుట్టలు మనం చేస్తామని నాకు అర్థం కాదు. కొండలు గుట్టలు చేసేటోళ్ళు ఎవరు చేస్తారు? తెల్ల బట్టలు వేసుకొని పెద్ద కార్లల్లో తిరిగేటోళ్ళు అటువంటి గ్యారడి మాయా మంత్రం చేసి నాటకాలు చేస్తారు, కానీ మనం చేయం ఆ పని. గతంలో సాగు చేయని భూములకు కూడా, కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా పొరపాటున నిధులు వెళ్లకుండా ప్రభుత్వం గుర్తించింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా సాగులో ఉన్న భూములకు మాత్రమే నిధులు విడుదల చేయాలని నిర్ణయించిందట. నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వం ఖజానా అనవసరంగా భారం తగ్గుతుందని, ఆ నిధులు అర్హులైన పేద రైతులకు మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సాగు భూములకు పక్కాగా గుర్తించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వేను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కేవలం శాటిలైట్ డేటానే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను కూడా ధృవీకరణ పరిగణలోకి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అంటే శాటిలైట్ సర్వే జరగాలి. ఇటు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళా మండలాల స్థాయిలలో, అంటే ఆ మండలానికి సంబంధించి విలేజ్ మొత్తం ఏఈఓ పక్షంలా మళ్ళా సర్వేలు జరగాలి. జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ శాటిలైట్ మాపింగ్ ఈ రెండు మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు మనకు రైతు భరోసా వేస్తాము అని చెప్తారు. ఆ టైం కల్లా ముందుగానే చేసిన పొలాలు కరకులకు వస్తాయి, వెనుక సీర వేసిన పొలాలు కలుపులకు వస్తాయి. కలుపులు అంటే ఇవి వ్యవసాయం చేసేటోళ్ళకు మాత్రమే తెలుసు. రాజకీయాలు చేసేటోళ్ళకో వాళ్ళకో ఎవరికి తెలియదు ఇది.
కానీ పంట సాగు మాత్రం 100% కంప్లీట్ అయిపోతుంది. మరి రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి? పంట పెట్టుబడి సాయం అంటే పంట పెట్టేటప్పుడు కదా సహాయం చేయాల్సింది. పంట పెట్టినాక కోత అదేమంటారు చూడు, లగ్నానికి పెట్టవలసిన కట్నము పిల్ల తల్లి అయిన తర్వాతనో తండ్రి అయిన తర్వాతనో పెడితే ఎట్లా ఉంటుంది? చాలా చండాలంగా ఉంటుంది. ఇది కూడా గట్లనే రైతులు పెట్టుబడి సాయాన్ని పంట పెట్టే టైంలో ఇవ్వాలి. వీళ్ళు పోయి వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఎంతనో కొంత బంగారమో ఇంట్లో ఎండో లేకపోతే అప్పో సప్పో చేసుకొని పంట సాగు చేసిన తర్వాత మీరు పెట్టుబడి సాయం ఖాతాలలో వేస్తే అది కూడా సరిగా పడలేక పడితే రైతుకు ఎంత బాధ ఉంటుంది అనేది తెలంగాణ రైతులు ఇప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. జరుగుతూ ఉన్నది అదే. ఇక మీరే కామెంట్ చేయాలి. రైతు భరోసా మొత్తాన్ని సంక్రాంతి నాటికి క్రెడిట్ చేయాలి. భూమి ధృవీకరణ మరియు అర్హత తనిఖీలను పూర్తి చేసిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వము సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని యోచిస్తూ ఉంది. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ఉపశమనం మరియు మద్దతు అందించడానికి ఈ సమయాన్ని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారు. వాస్తవానికి ఈ సంక్రాంతికి నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తే ఎందుకు లేట్ అయింది? ఇక్కడ దానికి లేట్ అయింది అంటే మళ్ళీ ఏమంటారు వీళ్ళు, శాటిలైట్ సర్వే అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ సందర్భంగా వీళ్ళు బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసి ఉంటే ఎంతో బాగుంటుండే. ఎందుకు వేయలే మరి? దీని గురించి కాకుండా ఎలక్షన్ల గురించి పట్టించుకుంటా ఉన్నారు. అయ్యా ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సింది, ఓటు వేయాలంటే ఆ ఓటు వేసే ప్రతి మనిషి రైతు అయి ఉంటాడు, లేదంటే ఏదో విధంగా రైతు కనెక్షన్ అయ్యే ఉంటుంది. రైతు పెట్టే ప్రతి ఖర్చు రూపాయి ప్రభుత్వానికి లాభంగా చేరుతూనే ఉంటుంది. మరి అట్లాంటి రైతుకు సహాయం చేయకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏ స్థాయిలో ఆలోచన చేస్తుందో అర్థం చేసుకోవాలి. క్షేత్రస్థాయి అధికారులు ప్రస్తుతం ఈ కింద పనుల్లో నిమగ్నమై ఉన్నారట. క్షేత్రస్థాయి అధికారులు అంటే మన మండల స్థాయి అధికారులు సాగు వివరాలను సేకరిస్తూ ఉన్నారు. భూమి యాజమాన్యం మరియు వినియోగాన్ని ధృవీకరించడం పైన రైతు రికార్డులను నవీకరించడము, డేటా ఏంటంటే వ్యస్తావలను పరిష్కరించడము, ఇటువంటి అన్ని చేస్తూ ఉన్నారట మన లోకల్లో ఉన్నటువంటి వ్యవసాయ నిపుణులు. ఇంకా చూసుకుంటే ఇప్పుడు రైతులు ఏం చేయాలి? తలకాయ వేసి బండకేసి కొట్టుకోవాలి. ఎందుకంటే రైతు భరోసా వేయాలంటే నువ్వు రైతు భరోసా కోసం రైతులు ఏం చేయాలి? మట్టి కొట్టుకపోవాలి, మన్ను మెడలు తినాలి, వేసిన పొలంలో మీరు మునిగి ఆ అండ్లనే బొర్రాలి. గదా ముచ్చట. ఏం ముచ్చట? పనికి మాలే ముచ్చట తప్పితే. రైతులు ఎటువంటి సమస్యలు లేకుండా రైతు భరోసా సహాయాన్ని పొందేలా చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. భూమి రికార్డులు మరియు సాగు వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. నమోదిత సమాచారాన్ని సమీక్షించడానికి అధికారులు రైతు భరోసా వెబ్సైట్ను సంప్రదించండి. అంటే మొత్తం అధికారిక రైతు భరోసా వెబ్సైట్ను సంప్రదించండి. తెలంగాణలో రైతులు చదువుకోకనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చదువుకోకనే. ఎందుకంటే ఇలా దిక్కు దీము లేకుండానే వ్యవసాయం మీద అంతగానో ప్రభుత్వం మొగ్గు చూపతలేదు, రైతులను పట్టించుకుంటలేదు. అయినా కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నట్టు వాళ్ళు చదువుకోని వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు వెబ్సైట్లో కూడా యాయ చూస్తారు, అంగి చూస్తారా, తొంగి చూస్తారా, నిలబడి చూస్తారా? వాళ్ళకేమర్థమవుతుంది అని. భూమి యాజమాన్యం మరియు పంట వివరాలు సరిగ్గా నవీకరించబడ్డాయని నిర్ధారించుకోండి. ఏవైనా లోపాలు లేదా వ్యవస్థలలో వెంటనే నివేదించడం మరియు సరిచేయండి. ధృవీకరణ సమయంలో క్షేత్ర అధికారులతో సహకరించండి. సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల రైతుల జాప్యం లేదా ప్రయోజనాలు తిరస్కరణను నివారించవచ్చు. అంటే అర్హులైన రైతులకు రైతు భరోసా వేసే సమయంలో కొంతమందికి డబ్బులు రావు కూడా అటువంటి విషయాన్ని కూడా నివేదించవచ్చు అని చెప్తా ఉన్నారు. నిజంగా అర్హులైన రైతులకు రైతు భరోసా రావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే మనిషిని దయచేసి మీ యొక్క ఈ ఆలస్యాన్ని తగ్గించి తొందరగా రైతు భరోసా స్పీడ్ బ్యాక్ చేసి అకౌంట్లలో వేయాలని కోరుకుంటా ఉన్నా. రైతులు ఈరోజు ఉన్నటువంటి కష్టాలను మీరు కొని మళ్ళా కష్టాలలో పడేయకూరి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.